నమస్తే అండి. నేను డాక్టర్ నిరుపమ, ప్రొఫెసర్ డర్మటాలజీ డిపార్ట్మెంట్ ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను. ఇవాళ మనము పీఆర్పీ గురించి తెలుసుకుందాము. ఈ పీఆర్పీ అనేది మనం రోజు ఉంటూ ఉంటాము. ఇది ప్రత్యేకంగా హెయిర్ డిజార్డర్స్కి వాడడం మనం ఇప్పటివరకు చూసాం. ఈ పీఆర్పీ అనేది హెయిర్కే కాదు, చాలా మొంగు మచ్చలకు కానీ, మొటాలకు కానీ, అల్సర్స్ ఉంటాయి కాళ్ళ మీద, క్రానిక్ అల్సర్స్, హీల్ అవ్వని అల్సర్స్ కానీ చాలా వాటికి ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ ఈ హెయిర్ డిజార్డర్స్లో కూడా ఎస్పెషల్లీ ఆండ్రోజెంటిక్ ఎలోపేషియా అంటే బట్టతల ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ, అండ్ టీలోజన్ ఎఫ్లూవియం అంటే మనకి ఏదన్నా హెల్త్ డిజార్డర్స్ ద్వారా కానీ, స్ట్రెస్ వలన కానీ, వెయిట్ రిడక్షన్ వలన కానీ, రకరకాల కారణాల వలన జుట్టు అధికంగా ఒక్కసారిగా అక్యూట్గా ఊడిపోతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకు కూడా ఈ పీఆర్పీ అనేది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. అంతేకాకుండా ఈ పీఆర్పీతో పాటు ఈ రోజుల్లో మనకి ఈ హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్లో జీఎఫ్సీ అనేది వచ్చిందండి. మీసోథెరపీస్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకి ఈ హెయిర్ని రీగ్రో చేయడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవి ఏంటంటే మనము నెలకొక్కసారి చేసుకోవచ్చు. అండ్ కనీసం 6 నుంచి 8 వారాల వరకు 8 నెలల వరకు చేసుకోవాలి. ఆ తర్వాత చాలామంది అనుకుంటారు ఈ 8 నెలల తర్వాత ఇంకా చాలు ఆపేస్తే మనకి హెయిర్ ఇంకా ఓడదా అని. ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు ఆల్ ద కాస్మెటిక్ ప్రొసీజర్స్ మెయింటెనెన్స్ కంపల్సరీ అవసరం అండి. అంటే మనము ఇప్పుడు నెలకు ఒకసారి చేస్తున్నాం కదా, ఆ తర్వాత మెయింటెనెన్స్ కోసము 3 నెలలకు కానీ 6 నెలలకు కానీ తర్వాత నిదానంగా స్లో డౌన్ చేసుకోవచ్చు. మరి ఈ పీఆర్పీ ద్వారా ఒక్కటైనా మనకి హెయిర్ గ్రోత్ వచ్చేస్తుందా అంటే కాదండి. మనము దాంతోపాటు సరైన నిద్ర కావాలి, పౌష్టికాహారం తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ లైఫ్ ఉంచాలి, స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. వీటితో పాటు మనం మెడిసిన్స్ కూడా వాడుతూ ఉండాలి. ఈ రోజుల్లో ఈ పీఆర్పీ అనేది చాలా సెలూన్ సెంటర్స్లో కానీ అలా అవైలబుల్గా ఉంటుంది. కానీ ఎలా డిఫరెన్స్ అంటే మనం డాక్టర్ దగ్గరికి వచ్చి చేసుకోవడానికిను మనం నేర్చుకొని చేసుకోవడానికి ఏంటి డిఫరెన్స్, వాటికి ఏ ప్రొసీజర్కైనా ఒక 1% ఆఫ్ ఛాన్స్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉంటాయి. సో అలాంటివి వచ్చినప్పుడు డాక్టర్స్ అయితే కనుక దాన్ని ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎంత తీవ్రంగా వచ్చింది అనేది కూడా పరీక్షించి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. కాబట్టి అండ్ ఈ పీఆర్పీ అంటే జస్ట్ మన బ్లడ్ శాంపుల్ తీసేసి సెంట్రిఫ్యూజ్లో పెట్టేసి దాని సీరం ఇంజెక్ట్ చేయడమే కాదు, దానికంటూ ఒక టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అనేది ఉండాలి. ఎంతసేపు సెంట్రిఫ్యూజ్ చేయాలి, ఎంత బ్లడ్ శాంపుల్ తీసుకోవాలి, ఒకవేళ ఇలాగా ఎవ్రీ మంత్ తీసుకుంటుంటే దానివలన మనకి అంటే రక్తహీనత వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. అవి రాకుండా ఎటువంటి డైట్ ఎడ్యుకేట్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మందులు వాడాలి కూడా మనం డాక్టర్ దగ్గరికి వస్తే వివరంగా చెప్పి ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకుండా మన ప్రాబ్లమ్ని, హెయిర్ ప్రాబ్లమ్ని నివృత్తించవచ్చు. మరి ఇప్పుడు ఇందాక మనం చెప్పాం ఈ పీఆర్పీ అనేది హెయిర్కే కాదు మిగతా వాటికి కూడా యూజ్ చేయొచ్చు అని. ఎస్పెషల్లీ ఈ మంగు మచ్చలకి ఈ రోజుల్లో మనం పీఆర్పీ చేస్తూ ఉంటాము. అండ్ ఆల్సో స్కిన్ బూస్టింగ్ ఎఫెక్ట్ అంటే మనం ఏదైతే ఈ డ్రై ఏజింగ్ వలన ఏదైతే చాలా లూజ్ స్కిన్ ఉంటుందో దాన్ని కూడా బ్రైట్నింగ్కి యూజ్ చేయొచ్చు. ఈ స్కిన్ అల్సర్స్ ఎస్పెషల్లీ ఈ క్రానిక్ అల్సర్స్ కూడా ఈ పీఆర్పీ పీఆర్ఎఫ్ ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చండి. సో ఇలాంటి చాలా ఉపయోగకరమైన ట్రీట్మెంట్ పద్ధతిని ఎస్పెషల్లీ మన ఆశ్రమ్ హాస్పిటల్లో అందుబాటులో ఉంది. మీరందరూ ఎవరైతే కావాలి అనుకుంటున్నారో మా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ అందుకోవచ్చు. నమస్తే.